యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఆస్కార్ షార్ట్ లిస్టులోకి చోటు చేసుకుంది సంతోష్ చిత్రం. సంధ్యా సూరి తెరకెక్కించిన ఈ సినిమాలో షహనా గోస్వామి ప్రధాన పాత్రను పోషించారు. భర్త మరణానంతరం అతని ఉద్యోగాన్ని పొందిన ఓ భార్య వృత్తిపరంగానూ వ్యక్తిగతంగానూ ఎలాంటి అవరోధాలను ఎదుర్కొందనేది ఈ సినిమాలో చూపించారు. ఇందులో సంతోష్ అనే కానిస్టేబుల్ పాత్రను షహనా గోస్వామి పోషించింది. విశేషమేమంటే ఇప్పటికే కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమై పలువురి ప్రశంసలను అందుకున్న ఈ సినిమా జనవరి 10న భారతీయ థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. ఆ నేపథ్యంలో వస్తున్న సినిమానే దే దే ప్యార్ దే 2. ఇందులో హీరో ఆశిష్కు 50 ఏళ్లు. అతను ప్రేమించిన యువతికి 26 సంవత్సరాలు. ఈ రెండు పాత్రలను అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నారు. అంశుల్ శర్మ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ దే దే ప్యార్ దేకు సీక్వెల్. ఇందులో టబు, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, లవరంజన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇవాల్టి తరానికి స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఆక్వామ్యాన్ అంటే అమిత ఇష్టం. నిజానికి వీళ్ళందరికంటే ముందే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను చూరగొన్నది సూపర్ మ్యాన్. 1948 నుండి సూపర్ మ్యాన్ హంగామా మొదలైంది. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మరో సినిమా రాబోతోంది. డేవిడ్ కొరెన్స్వెట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. తన కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి సూపర్ మ్యాన్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. DC యూనివర్స్లోని ఫిల్మ్ సిరీస్లకు రీబూట్ వెర్షన్గా రానున్న ఈ చిత్రంలో రచెల్ బ్రోస్నహాన్, ఇసబెలా మెర్సిర్, ఆంటోనీ కారిగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చే ఏడాది జూలై 11న విడుదల కాబోతోంది. జాతీయ ఉత్తమ నటి నిత్యా మేనన్ ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో ఆయన సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అలానే తమిళ కథానాయకుడు జయం రవితోనూ ఓ మూవీ చేస్తోంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న కాదలిక్క నేరమిళ్ళై సినిమా త్వరలో జనం ముందుకు రాబోతోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర వ్యవహారాలు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. లావెండర్ నెరమే అనే ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. AR రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ ప్రేమ కథా చిత్రంలో యోగుబాబు, లాల్, వినయ్ కీలక పాత్రలు పోషించారు. రెడ్ జైంట్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. కిరుతిగా ఉదయనిధి దీనికి దర్శకుడు. ఇవాళ సక్సెస్ సాధించే దర్శకులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరిగిన తరువాత ప్రాంతీయ భాషా చిత్రాలు కొన్ని 5 భాషల్లో విడుదలవుతున్నాయి. ఒకవేళ సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలైనా అది ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే రీమేక్ కావడం కాకుండా వెంటనే మరో భాషలోకి అనువదించేస్తున్నారు. తాజాగా అమరన్ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పర్యాసామికి ఇప్పుడు బాలీవుడ్ స్వాగతం పలుకుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ పాన్ ఇండియా మూవీని రాజ్ కుమార్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చని అంటున్నారు.